హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఉదయం అయితే పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నానండి. మా చెట్టుకి మల్లెపూలు పూస్తున్నాయండి. చిన్నగా చిన్న చిన్న మొగ్గలు బాగున్నాయి. అది కూడా ఒక వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ మల్లెపూలను అయితే నేను దేవుడికి పెట్టుకుని పూజ అది చేసుకున్నాను, కొంచెం తులసి అది పెట్టుకుని. అలాగే ఈరోజు ఉదయం టిఫిన్ కింద ఇడ్లీ వేసానండి. ఇడ్లీలో కంపల్సరీ మా ఇంట్లో కొబ్బరి చట్నీ, లేదంటే గుళ్ళ చట్నీ, గుళ్ళ శనగపప్పు చట్నీ, ఇలాగా శనగపిండి ఇవే ఎక్కువ తింటూ ఉంటారండి. లేదా టమాటా, కొత్తిమీర. అంతకుమించి ఇంక వేరే ఏ చట్నీలు ఇంట్లో ఇష్టపడరు. ఎక్కువగా అయితే నేను గుళ్ళు చట్నీ చేస్తూ ఉంటాను, లేదా గుల్లశనగపప్పు కొబ్బరి కలిపి చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. చట్నీ అయితే చేసిన తర్వాత తాలింపు కంపల్సరీ ఉండాలండి. తాలింపు లేకపోతే కనుక మా ఇంట్లో మా వారు తినరు. నాకైతే అసలు ఇష్టం ఉండదండి. తాలింపు వేసుకుంటేనే నాకు టేస్ట్ అనిపిస్తుంది. చట్నీ అనేది బాగా పలచగా చేయను, అలా అని బాగా ముద్దగా ఉండదు. ఈ విధంగా చేస్తూ ఉంటాను నేను. ఇడ్లీ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఈ రోజైతే ఇంకా చికెన్ తీసుకొచ్చారు. చికెన్ అయితే వండుతున్నానండి. నేను పూజలు అవి చేసుకున్నప్పటికీ కూడా మా ఇంట్లో అత్తయ్య కోసం, మా వారి కోసం కూడా నేను నాన్ వెజ్ అనేది వండుతూ ఉంటానండి. నేను ఏదన్నా పూజలు అవి చేసేటప్పుడు అయితే నేను వేరుపాటుగా వండుకుంటాను. ఈరోజైతే మా వారు ఫ్రెండ్స్ ఇద్దరు వస్తున్నారు. వాళ్ళకి ఇంకా మా వారికి అత్తయ్య ఉన్నారు, వాళ్ళకి కలిపి ఇంకా బిర్యానీ అనేది చేద్దాం అనుకుంటున్నానండి. రైస్ అయితే ఉడికించుకుంటున్నాను ఫ్రెండ్స్. రైస్ ఉడికించుకొని కొంచెం వాష్ చేసుకోవాలి. నేను సపరేట్గా ఇంకా ఏదైనా కర్రీ వండుకోవాలండి. వాళ్ళకి వండిన తర్వాత నేను ఏదైనా నాన్ వెజ్ ఒకటే తినగానే ఆ రోజు ఏదైనా ముఖ్యమైన శనివారం కానీ శుక్రవారం కానీ వస్తే మామూలుగా డైలీ దీపారాధన అయితే ఒక్కొక్కసారి అయితే దీపారాధన అయిన తర్వాత అయినా సరే నిత్య దీపారాధన కనుక తింటూ ఉంటాను. ఈరోజు ఇంకా 2 గుడ్లు చికెన్లో కలిపి ఇంకా వండేసానండి. విడిగా ఇష్టపడరు, ఎందుకంటే గుడ్లు అలా కలిపి తినడమే వాళ్ళకి ఇష్టం. ఎందుకంటే గుడ్లు కూర కింద మళ్ళీ ఆ రెండింటిని వండడం ఎందుకనే ఉద్దేశంతో చికెన్లను వేసి కర్రీ అనేది వండాను. చికెన్ కర్రీ మీకు చాలాసార్లు చూపించి ఉన్నాను కనుక ఫ్రెండ్స్, ప్రత్యేకించి అయితే నేను చూపించట్లేదండి. బిర్యానీ అయితే చేస్తున్నాను. ఈ దమ్ బిర్యానీ అయితే నేను ఈ విధంగానే చేస్తానండి. పెద్ద ఘాటుగా ఏమి ఉండదు, ఎందుకంటే చికెన్ కర్రీ ఇవన్నీ వండినప్పుడు కొంచెం ఘాటుగా మనం కారం, ఉప్పు, మసాలా ఇవన్నీ వేస్తాం కదా. అందుకే బిర్యానీ అనేది కమ్మగా ఉండాలి, తినడానికి టేస్ట్గా ఉండేటట్లుగానే చేస్తూ ఉంటాను. నేను బిర్యానీలు ఎప్పుడైనా సరే బంగాళదుంప అనేది మా వారికి ఇష్టమండి, కంపల్సరీ వేస్తాను నేను. చికెన్ బిర్యానీ అలాంటివి చేసినా సరే ఎక్కువగా కర్రీ అనేది బాగా ఎక్కువైతే వేయనండి, సమానంగా రైస్కి సరిపడగా వేస్తూ ఉంటాను. చాలామంది కేజీ రైస్కి కేజీ కర్రీ అనేది, అంటే కేజీ కూర వేసుకుని బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. మీ ఇష్టం అండి, తినేదాన్ని బట్టి మీరు వండుకోవచ్చు. నేనైతే 2 గ్లాసుల రైస్కి ఒక పావు కేజీ ఉంటుందండి, అది మాత్రమే నేను బిర్యానీలో వేస్తున్నాను. టేస్ట్ వైజ్ బాగుండాలి, అలాగే బిర్యానీ కూడా చక్కగా చూడడానికి పలుకులుగా బాగుంటుంది కదా. అందుకే నేను బిర్యానీలో కర్రీ తక్కువ వేసి బిర్యానీకి ఎంతవరకు అవసరమో అంతవరకే మసాలా అన్నీ బాగా ఎక్కువ కాదు, అలా తక్కువ కాకుండా సమానంగా వేసి నేను వండుతానండి. కారం అనేది వేసుకోవచ్చు కొద్దిగా, లేదంటే మీరు కారం ఇష్టపడకపోతే కనుక కొంతమంది అయితే పచ్చిమిర్చి, అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా కలిపి పేస్ట్ వేసుకుంటారు. మీకు అలా నచ్చితే అలా కూడా వేసుకుని బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఎక్కువగా దమ్ బిర్యానీయే చేస్తూ ఉంటాను ఇంట్లో. అలాగే కంపల్సరీ బంగాళదుంప కంపల్సరీ వేస్తాను, టేస్ట్ బాగుంటుంది. మా వారు అయితే కంపల్సరీ బంగాళదుంప అంటే ఇష్టం, అందుకే ఒక దుంప అయినా వేస్తాను నేను ఆయన కోసమని. ఎవరైనా చుట్టాలు వచ్చినా ఏదైనా సరే బిర్యానీ చేసినప్పుడు బంగాళదుంప వేయడం మాత్రం మాన్న ఫ్రెండ్స్. మీకు నచ్చితే వేసుకోండి, మీకు ఇష్టం లేకపోతే కనుక మానేయచ్చు. కొంచెం కర్డ్ వేసి అప్పుడు అందులోనే మనం ముక్కలను అయితే బాగా కుక్ చేసుకున్నట్లయితే అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. గరం మసాలా, బిర్యానీ మసాలా అది ప్రత్యేకించి ఏమీ బయట నుంచి ఏమీ తీసుకురాము, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేను. లవంగాలు, దాల్చిన చెక్క, ఈ యాలక్కాయలు, సోంపు ఇవి వేసి కొంచెం స్టార్ పువ్వు ఇవే వేస్తానండి బిర్యానీలో. అవే సువాసన చాలా బాగుంటుంది బిర్యానీకి, అందుకే అవే వేసి నేను బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తాను. చూడండి, మనం కర్డ్ వేసాం కదా, చక్కగా గ్రేవీ బాగా అయింది కదా. ఇది కొంచెం కుక్ అవుతుంది. ఆల్రెడీ మనకి చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కనుక తొందరగా కుక్ అయిపోతుందండి. ఇలా వండుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే ముక్క తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుందండి. ఇలా వండడం అయితే నాకు అలవాటు, మా వారికి ఇలా ఇష్టమని ఈ విధంగా చేస్తాను. లేదనుకుంటే మీరు పచ్చికూరని ఉప్పు, మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకుని కర్డ్ అన్నీ కలిపేసుకుని కొంతమంది బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటారు. మీరు అలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేను రైస్ అయితే ముందుగానే కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి 70%.
కొంచెం పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. ఇది బాస్మతి రైస్ ఫ్రెండ్స్. ఈ బాస్మతి రైస్లో నేను ఎక్కువగా కొంచెం మరాఠీ మొగ్గ రెండు వేసాను, అలాగే బిర్యానీ ఆకు వేసాను, కొంచెం సోంపు, అలాగే షాజీరా వేసానండి. ఇవైతే సరిపోతుంది. ఇలా వేసి బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. గరం మసాలా అవి మనం సమానంగా వేసాం కనుక బిర్యానీ పొడి మసాలా కొద్దిగా వేసారు. నెయ్యి మనకు తగినంత వేసుకుంటే రైస్కి సరిపడగా సరిపోతుంది. ఈ విధంగా చేస్తూ ఉంటానండి నేను మా ఇంట్లోనూ. ఇలా చేసుకోవడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటే కూడా మనం ఎక్కువగా మసాలాలు వేసేసుకుని ఎక్కువగా బాగా ఘాటుగా ఉండి తిని ఇబ్బంది పడే కన్నా సాఫ్ట్గా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు, పెద్దవాళ్ళకి హెల్త్కి బాగుంటుంది, అలాగే మనకు కూడా ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. మనం తిన్న బిర్యానీ కూడా తొందరగా అరిగిపోతుంది. తిన్న ఫీల్ కూడా చక్కగా రుచికరంగా మనం కారంగా ఎలాగో కర్రీ వండుకుంటాం కనుక బిర్యానీ అనేది కొంచెం సాఫ్ట్గా రుచిగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి. మీకు ఘాటుగా తినేవాళ్ళు ఘాటుగా తినండి, మీ ఇష్టం అది. మీరు తినే రుచిని బట్టి మీరు మసాలాలు వేసుకోండి ఫ్రెండ్స్. నెయ్యి అయితే ఒక స్పూన్ వేసుకున్నానండి. ఈ నెయ్యి కూడా నేను ఎక్కువగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఎందుకంటే మేము పాల ప్యాకెటే తెచ్చుకుంటాం, విజయ మిల్క్ ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు వెన్నపూస కంపల్సరీ వస్తుంది. పాలుని కాచిన తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. పైన ఉన్న లేయర్గా కట్టిన వెన్నపూసని మేగడని తీసి స్టోర్ చేసుకుంటానండి. అది వెన్నపూస చేసి నెయ్యి కాచుకుంటూ ఉంటాను. మాకు నెల వచ్చేటప్పటికి కనీసం ఒక 1/2 కేజీ అన్న నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి సరిపోతుందండి. చక్కగా నెయ్యి తినడం కూడా హెల్త్కి మంచిదే. ఎక్కువగా మనం తినాం కదా ఫ్రెండ్స్, ఏదైనా పప్పులో కానీ లేకపోతే ఇలా బిర్యానీ వేసుకున్నప్పుడు పొడుల్లో అలాంటప్పుడు నేను నెయ్యి వాడుతూ ఉంటాను. నాన్ వెజ్ కూడా మళ్ళీ ఈ జనవరి పండగ ఎలాగో మనకు వస్తుంది. జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి నెల మాఘమాసంలో అయితే మేము కంపల్సరీ అసలు వెజ్ అయితే తింటామండి. నాన్ వెజ్ జోలికి వెళ్ళాం. మార్గశిర మాసంలో అయినా నేను పూజలు చేసుకున్నా మా వారికైనా పెడతారు, కానీ మాఘమాసంలో అయితే అసలు సమస్య లేదండి. అప్పుడైతే నాన్ వెజ్ తినము. అలాగే మనకి కుంభమేళ కూడా వస్తుంది కదా, పూజలే చేసుకుంటే మంచిదని చెప్పి ఆ రోజుల్లో అయితే నాన్ వెజ్ తినమండి. కొంచెం చికెన్ అయితే ముంచాను ఫ్రెండ్స్, అది కూడా పొగడ వేస్తున్నానండి. అది టేస్ట్ బాగుంటుంది. ఈ చికెన్ ముక్కలు కొంచెం సమానంగా ముక్కలు కింద చేసి వాటిలోనే కారం, ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ ఎక్కువ వేసుకుంటే, అల్లం వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం కరివేపాకు వేసాను, కొత్తిమీర వేసుకొని అవసరం లేదు. ఇవన్నీ వేసుకుని కార్న్ఫ్లోర్ వేసుకొని మీరు చికెన్ ఉంటే చక్కగా ఇలాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పకోడీ వేసేసుకోవడమే. కొంచెం పచ్చిరాయలు ఉన్నాయి, అవి కూడా కలిపేసి వేసాను. పకోడీ చాలా టేస్ట్గా అయితే వచ్చిందన్నారు మా వారు ఫ్రెండ్స్. అది కూడా ఇష్టపడి తిన్నారండి. ఆనియన్స్ అన్నీ కట్ చేసి నిమ్మకాయ అక్కడ పెట్టాను. వాళ్ళే చక్కగా స్నాక్ రూపంలో తినేసారు. తర్వాత బిర్యానీ అది తిన్నారు, చాలా బాగా కుదిరింది అన్నారు అన్నీ కూడా. మీకు కనుక మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.